రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం టూర్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వైరా వేదికగా సీఎం రేవంత్ 2 లక్షల రైతు రుణమాఫీ చేయనున్నారు. సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. సీఎం టూర్ కు అంతా సిద్ధం చేశామంటున్న మంత్రి తుమ్మల కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ తో ఖదీర్ ఫేస్ టు ఫేస్. 3 జిల్లాలకు సంబంధించిన భద్రాద్రి, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల కళ ఏదైతే ఉందో సీతారామ ప్రాజెక్ట్ అనేది అది రేపు సాకారం కాబోతుంది. దానిలో భాగంగానే రేపు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. మనం ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి రేపు ట్రయల్ రన్ అనేది ప్రారంభం కానుంది కదా, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? కేవలం 3 పంప్ హౌస్లు పూర్తయినాయి. ఆ 3 పంప్ హౌస్ల ద్వారా వైరా ప్రాజెక్టుకి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పి భద్రాద్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని అడగగానే జిల్లా ప్రజాప్రతినిధులు ఈ సంవత్సరానికి పూర్తి అయ్యేటట్టుకుంటే చేసుకోండి అని చెప్పి అనుమతులు ఇచ్చారు. కేవలం 80 రోజుల్లో 8 కిలోమీటర్ల కెనాలు, 20 స్ట్రక్చర్స్, రాజీవ్ లింక్ కెనాల్, సీతారామ నుంచి నాగార్జున సాగర్ కెనాల్లోకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 3 పంప్ హౌసులు కూడా ట్రయల్ రన్ జరిగినాయి. గోదావరి జలాలు తల్లి కృష్ణానదిని తాకాలని, కృష్ణా నీళ్లతోటి మమేకం కావాలని, ఆ సంగమంలో చేరాలని చెప్పి తాతాలాడుతూ ఉంది గోదావరి తల్లి. కాబట్టి రేపు ముఖ్యమంత్రి గారు స్విచ్ ఆన్ చేయగానే ఆ కొండలు కోనలు దాటుకుంటూ వైరా ప్రాజెక్టుకి అతి త్వరలోనే గోదావరి జలాలు వస్తాయి. కాకపోతే దేవుడి దయ వల్ల సాగర్ కూడా నిండింది కాబట్టి సాగర్కి అవకాశం లేనప్పుడు మాత్రం గోదావరి జలాలు వాడుకోవటానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి తీసుకురావడానికి మూల కారణం ముఖ్యమంత్రి గారు వస్తే సీతారామాలో ఇంకా 70% పనులు కావాలి, 3 టన్నెల్స్ కావాలి, ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కావాలి, సుమారు 150 స్ట్రక్చర్లు కట్టాలి. ఇవన్నీ కూడా నిధులు సమీకరించుకొని ఆ నిధుల్ని ఆయన ద్వారా అనిపించుకొని ఈ ప్రాజెక్ట్ని అతి త్వరలో 2 సంవత్సరాల్లో జూలూరుపాడు టన్నెల్, అదేవిధంగా 1 సంవత్సరంలోనే యాతాలకుంట టన్నెల్, తర్వాత పాలేరు టన్నెల్ తీసుకొచ్చి పాలేరులో రిజర్వాయర్ లేచిన తర్వాత గోదావరి జలాల్ని మళ్ళీ రోళ్లపాడికి, బయ్యారానికి కూడా మార్చేటటువంటి ఎత్తిపోసేటటువంటి పథకాన్ని ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ తీసుకోవాలని ఈరోజు ఆయన్ని దాన్ని వీక్షించడానికి తీసుకొస్తున్నాం. ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేపు మీ కళ నెరవేరబోతుంది. ఈ క్రమంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయి, ఎలాంటి పరిస్థితులను మీరు అధిగమించారు, రేపు ఎలాంటి ఫీలింగ్ ఉంది మీకు? జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, జిల్లా పార్టీ, దుర్గాప్రసాద్ గారు, పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున రేయంబౌళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఇంత మహాసభ మీరు రేపు చూస్తారు. రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ సభను విజయవంతం చేసేటటువంటి రామదాస్ గారికి దక్కుద్ది గౌరవం. కాబట్టి ఇది రైతు పండగ, ఇది ప్రజాస్వామ్య పండగ, ప్రజాపాలన చేసేటటువంటి పండగ, ఇది ప్రజల కోసం చేసేటటువంటి పండగ. కాబట్టి ఖమ్మం జిల్లా తెలంగాణలోని నెంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత మా ప్రతినిధుల సహకారంతో, మా అధికారుల సహకారంతో, నాకు ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఎంత శక్తి అంత గోదావరి జలాలే కాదు, కృష్ణా జలాలే కాదు, జాతీయ రహదారులే కాదు, రైల్వే లైన్లే కాదు, ఎయిర్వేస్ తోటి సహా ఈ ఖమ్మం జిల్లాకు అన్ని వనరులను సమకూర్చేటటువంటి బాధ్యత ఆ శ్రీరామచంద్రుడు నాకు కల్పించాలని చెప్పి ప్రార్థన. థ్యాంక్ యూ. 2 లక్షల రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉన్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది రైతులకు రేపు స్వీట్ కబురు వినబోతున్నారు? దేశ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం. అన్ని బ్యాంకుల్లో 32 కమర్షియల్, కోఆపరేటివ్ అన్ని బ్యాంకుల నుంచి మాకు వచ్చినటువంటి లిస్టు 42 లక్షల ఖాతాలు. దానికి 31,000 కోట్లు ఈ రోజుకే మా వ్యవసాయ శాఖలో జమ చేసి ఉన్నాయి. రేపు 15వ తారీఖు తర్వాత పాస్బుక్ లేని వాళ్ళకి కానీ, అదేవిధంగా వైట్ కార్డు లేని వాళ్ళకి కానీ, ఆధార్ నెంబర్ తప్పుబడ్డోళ్ళకి కానీ, వాళ్ళ పేరు తప్పుబడ్డోళ్ళకి కానీ మా అధికారులే వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లియర్ చేసి 42 లక్షల ఖాతాల యొక్క అప్పు 2 లక్షల లోపు రుణం తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్తోనూ వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, దీనికి సంబంధించి రేపు సీఎం సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రేపు సుమారు 45,000 నుంచి 50,000 రైతుల్ని ఇక్కడ ఆహ్వానించడానికి మేము తయారుగా ఉన్నాము. గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేతులన మనం 3వ విడత రుణమాఫీ కార్యక్రమంతో సహా ఈ మన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నారు రేపు. సో పూర్తిగా ఘనంగా మేము తయారున్నామండి. దీంతో సహా ప్రత్యేకంగా మన వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆదేశాల మేరగా ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా 30 స్టాల్స్ పెట్టుకోవడం
జరిగింది. వివిధ శాఖల నుంచి యూనివర్సిటీలని మన ఎక్స్టెన్షన్ చేసే అధికారులందరినీ పిలిపించి రైతులకి అవగాహన కల్పిస్తూ లాభాలు ఎలా పెంచాలనేది కూడా మేము ఒక స్పెషల్ కార్యక్రమం పెట్టుకున్నాం. సో పూర్తిగా తయారుగా ఉన్నామండి. అంటే ఈ కార్యక్రమం ప్రధానంగా ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ఎన్నింటికి ముగుస్తుంది? దీనికి సంబంధించిన రైతులతో కానివ్వండి, స్థానికంగా ఉన్న సాగు రైతులతో ఏ విధంగా సమన్వయం చేసుకున్నారు? సో మొట్టమొదటిగా గౌరవనీయుల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఆన్ చేసి ఇక్కడ రావడం జరుగుతుందండి. అంచనా మేము 2-2:30 వరకు మధ్యాహ్నం వస్తారని అనుకుంటున్నాం. బట్ బహుశా 2 o'clock వరకు వాళ్ళు ఇక్కడ చేరుతారండి. సో ఈ మిగతా అరేంజ్మెంట్స్ అంతా రెడీగానే ఉన్నామండి. దీనికి సంబంధించి ఎంతమంది సిబ్బంది ఇక్కడ విధుల్లో ఉన్నారు, ఎలాంటి విధులు ఇక్కడ నిర్వర్తించడం కోసం వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు? దాదాపు 800 పైన ఇక్కడ అధికారులు పగలు రాత్రి పనిచేస్తున్నారండి. మనకు వర్షాలు కూడా పోయిన వారంలో భారీగా రావడం వల్ల కొంచెం సైట్లో మాకు ఇష్యూలు అయి ఉన్నాయి. ఏదైనా కానీ మేము తయారుగా ఉన్నాము. దాదాపు ఒక 800 మంది దాదాపు ఒక వారం నుంచి పగలు రాత్రి పనిచేసి పనిని పూర్తయితే చేశారు. రూట్ మ్యాపింగ్ ఏ విధంగా సిద్ధం చేశారు? లోకల్ నుంచి వచ్చేవాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళకు విఐపీలుగా ఏ విధంగా విభజించారు? దాదాపు ఒక 15 రోజుల నుంచి మంత్రి గారి ఆదేశాల పైన ఈ పనులు జరుగుతున్నాయి కాబట్టి మేము ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక సెపరేట్ రోడ్ ఇచ్చుకుంటూ రైతులు కూడా ఎక్కువ అవస్థ పడకుండా ఇక్కడ అందేలాగా మేము తయారుగా చేసుకున్నామండి. రోడ్లు కూడా వర్షం పడినా కానీ బ్లాక్ టాపింగ్ చేయడం, మన ఈ వెట్ మిక్స్ చేయడం, ఇటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుని ఉన్నాం. పార్కింగ్ సౌకర్యం కూడా బస్సు వచ్చినా కారు వచ్చినా దాదాపు మనం ఒక 1500 వెహికల్స్ వరకు మేము పార్కింగ్ చేయడానికి కూడా ఇక్కడ తయారుగా ఉన్నామండి. సో పూర్తి జాగ్రత్తలు తీసుకొని మేము రైతులను ఇక్కడ తీసుకుని రావడానికి మేము తయారుగా ఉన్నాము. రైతులు అవస్థలు పడకుండా ఇక్కడికి రావడం కోసం వాళ్ళకు వెసులుబాటు కల్పించామని చెప్పేసి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ షర్షత్తో ఖదీర్, V6 న్యూస్, వైరా.